పోయిన వారం తమ్ముడు అశోక్ దేవుడు కుమారుడు అనే దాని గురించి గుప్తంగా చెప్పాడు. ఈ లైవ్లో వింటున్న వాళ్ళు గమనించాలి, ఇంకా సబ్జెక్ట్ అది పూర్తయిపోవాలా తమ్ముడు చెప్పింది. అలాగే స్థానిక సంఘం కూడా గమనించాలి, అది సబ్జెక్ట్ ఇంకా పూర్తి కాల. కాబట్టి వీలైతే దాన్ని 10 భాగాలుగా కూడా తీసుకొచ్చే అవకాశం ఉండేది భవిష్యత్తులో తమ్ముడు సంపూర్తిగా దాని విషయంలో. మొదటి భాగం చెప్పింది, ప్రతి డౌట్కి కూడా భవిష్యత్తులో క్లారిటీ అనేది, సమాధానం అనేది మొలకలూరు, గురాపాలెం, సత్తెనపల్లి క్రీస్తు సంఘం ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి సరైన సమాధానం ఇవ్వటానికి స్థానిక సంఘంలో అనేకులు తమ్ముళ్ళు ఉన్నారు. కాబట్టి కామెంటర్ పెడుతున్న వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నేర్చుకోవడానికి మీరు సిద్ధపడండి, నేర్పడానికి మీరు సిద్ధంగా ఉండం. కాబట్టి ఇది మటుకు గమనించాలి. ఇది ఒక భాగం అయ్యింది కాదు తమ్ముడు చెప్పింది, ఇంకా భవిష్యత్తులో ఇది బారుకు వెళ్ళిపోతానే ఉండిద్ది. కాబట్టి క్రీస్తు దైవత్వ విషయంలో రాజీ పడేదే లేదు. ఆయన దైవత్వం అని మంట కలిపే విషయాల్లో కానివ్వండి, ఆయన దైవత్వం మీద బురద చల్లుతున్న వారు కానివ్వండి, ఎవరన్నా కానీ భవిష్యత్తులో మరి మేము చెబుతున్న సబ్జెక్ట్ విషయంలో ఎదుర్కోవాలనుకున్న వాళ్ళు ఎదుర్కోవచ్చు. ఇది కూడా ఓపెన్గానే చెబుతున్నా నేను బైబిల్ ప్రకారంగా. కాబట్టి ఈ క్రీస్తు దేవుని కుమారుడు అనే విషయంలో మొదటి భాగం తమ్ముడు చెప్పాడు. భవిష్యత్తులో ఇంకా మరిన్ని విషయాలు తమ్ముడే మీ మధ్యకి తీసుకొస్తాడు. కాబట్టి దేవుడు మంచి ఆయుష్ని, ఆరోగ్యాన్ని మీకు కూడా ఇవ్వాలి అని, మీరు కూడా వినాలి అని, మీరు కూడా తెలుసుకోవాలి అని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం.